అభివృద్ధి ఎలా ఉంది, ఏమైంది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఐక్య ఉద్యమాలు లేకుండా మాత్రం ముందుకు పోయిన పరిస్థితి ఉంది. ఈనాడు పెద్దలుగా మీలో నేను కూడా ఒకరిని. ఐక్య ఉద్యమంగా జేఏసీగా ఏర్పడి ఈరోజు ఇందిరా పార్క్ మొత్తాన్ని సీనియర్ సిటిజన్స్ గా మీరందరూ నింపినందుకు మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు లక్ష్మయ్య గారు, చెల్లెళ్ళు కొంతమంది ఉంటారు, అన్నలు అక్కడ ఎక్కువ ఉంటారు, చెల్లెళ్ళు తమ్ముళ్ళు కొంతమంది ఉంటారు. 7 డిమాండ్లతో మొత్తం 9 డిమాండ్లతోనే ఈ జేఏసీ ఏర్పాటై పరిష్కారం చేయమని కోరుతున్నారు. ఈ 9 డిమాండ్లను చదివాను నేను. 9 కూడా న్యాయమైనవి, ప్రభుత్వం తక్షణం చేయవలసినవి. ఇదే వేదిక నుంచి ఈ డిమాండ్లను పరిష్కారం చేయమని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను, కోరుతున్నాను. రేపు కౌన్సిల్ ఉంటుంది. ఈరోజు అసెంబ్లీ మాత్రమే నడుస్తున్నది, పద్ధతుల మీద చర్చ. రేపు కౌన్సిల్ ఉంటుంది. కౌన్సిల్లో ఏమాత్రం నాకు అవకాశం ఉన్నా, ఏ రకమైన అవకాశం ఉన్నా కూడా 30వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెన్షనర్లు అందరూ కూడా జేఏసీ రూపంలో మౌన దీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంబడే దానిపై స్పందించాలని చెప్పి నేను రేపు కౌన్సిల్లో మాట్లాడతానని కూడా తెలియజేస్తున్నాను. కోదండరావు గారు కూడా ఎప్పుడే వచ్చారు, వారికి స్వాగతం జరుగుతుంది. వాళ్ళు కూడా పోతున్నారు. ముందే సంతోషం అని చెప్పడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరినీ కూడా ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టు ఒక జేఏసీగా వెంటనే ఏర్పడాలని, భేషజాలు వదులుకోవాలని చెప్పి ఆ రకంగా మాత్రమే ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయి. తద్వారానే పెన్షన్ల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.